మరి మనము గత వారము ఒక నూతనమైన అంశంలోకి ప్రవేశించాం. ఆ అంశం యొక్క టైటిల్ ఏంటంటే, సమృద్ధిలో జీవించడం దేవుని చిత్తమా? ఈ రకమైనటువంటి టైటిల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అనేకులు క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా కొద్దిగా సంకోచిస్తూ ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు. ఏమనంటే, సమృద్ధి దేవుని చిత్తం కాదండి, మన అవసరాలు తీరుస్తాడు దేవుడు, కానీ మన కోరికలు తీర్చడు. ఇంగ్లీష్లో చాలామంది ఏమంటారంటే, గాడ్ విల్ మీట్ యువర్ నీడ్స్ బట్ నాట్ యువర్ వాంట్స్. వాంట్స్ అంటే ఏంటి? ఆశలు, డిజైర్స్. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టయితే దేవుడు ఆ విధమైనటువంటి వాక్యం దేవుడు మనకి అటువంటి వాక్యం ఇవ్వలేదు. దేవుడు ఏమన్నా అంటే, ఇఫ్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. యెహోవాయందు ఆనందించినట్లయితే, నీవు యెహోవాయందు ఆనందించినట్లయితే నీ హృదయ వాంఛలు నీ సఫలం చేయను. హృదయ వాంఛలు ఆయన సఫలం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ అక్కర్లు తీర్చడమే కాదు, నీ హృదయ వాంఛలు కూడా తీరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము వాక్యానుసారంగా చూస్తున్నాం. ఏంటి? ఇది దేవుని చిత్తమా కాదా? ఎందుకంటే ఒకసారి సమృద్ధిలో జీవించడం దేవుని చిత్తమని నా హృదయంలో నిశ్చయత ఏర్పడితే, దాని నిమిత్తమై ప్రార్థన చేయడం ఏంటి, దాని నిమిత్తమై ముందు కొనసాగడంలో నేను ఎటువంటి అనుమానం ప్రదర్శించను. ఎందుకంటే అనుమానం ఉన్నప్పుడు విశ్వాసం పనిచేయదు. కాబట్టి ఈ అనుమానాన్ని మన హృదయంలోంచి, మన తలంపులోంచి తొలగించాలి. అప్పుడే మనం విశ్వాసంలో ముందు కొనసాగలం. మరి ఈ అంశము ధ్యానిస్తూ కొన్ని విషయాలు మాట్లాడాం, కానీ ఆ చివరికి ఈ వాక్యంతో ముగించాము. కాబట్టి ఆ వాక్యంతో మొదలు పెట్టుకుందాం. కీర్తనలు 35వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం ఒకసారి. నన్ను పట్టుకొనవలనని 35:27. తన సేవకుని క్షేమమును చూచి, తన సేవకుని క్షేమము చూసి ఆనందించు యెహోవా. చూసారా? తన సేవకుడు క్షేమంగా ఉండినప్పుడు యెహోవా ఆనందిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మనము దేవుని సేవకులమై ఉన్నాం. ఆయన్ని సేవించే వారిని సేవకులు అంటారు. మనము క్షేమముగా ఉండుట దేవుడు ఆనందిస్తాడు. అంటే మనం క్షేమంగా లేకపోతే దేవుడు ఆనందించడు అని దాని అర్థం. ఇంగ్లీష్లో ఏముంది? విచ్ హ్యాత్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ. అంటే నా అనుభవం. చాలా కాలం క్రితం ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బంది పాలై ఉన్నాం. అది నూతనంగా వివాహం అయింది. ఒక చిన్న అవుట్ హౌస్లో బ్రతుకుతున్నాం. సరిగ్గా సరిపోవటం లేదు మాకున్నటువంటి జీతం. అయినా ఎప్పుడు కూడా, ఏనాడు కూడా మాకు జ్ఞాపకం ఉండి దశమ భాగం ఇవ్వడం కానీ, దేవునికి అర్పణలు అర్పించడంలో కానీ ఎప్పుడు కూడా మేము వెనకం చేయలేదు. ఈ సూత్రం, ఇది జాగ్రత్తగా వినండి. ఆ లేమిలో కూడా మా అవసరాలన్నీ తీర్చబడేంత ఆదాయం కూడా లేదు మాకు. అప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది, గర్భవతి ఉంది. ఆమెకి కావలసినవి కొనివ్వలేకపోతున్నాను. ఆశించినప్పుడు ఒకసారి ఒక బిస్కెట్ అడిగింది. ఆ బిస్కెట్ కొనడానికి కూడా డబ్బు లేదు. మీకు అందరికీ తెలుసు, గర్భవతి అయినప్పుడు కోరికలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఒక పర్టిక్యులర్ బిస్కెట్ గురించి అడిగినప్పుడు అది కొనలేకపోయాను. ఎప్పుడూ మర్చిపోలేను నేను. మరి అంతేకాకుండా చాలా కష్టం, చాలా పొదుపులో జీవిస్తున్నాం. అటువంటి సమయంలో కూడా ఒక్కో రోజు బియ్యం తప్ప ఇంకేది ఉండేది కాదు ఇంట్లో తినడానికి. అటువంటి సమయంలో కూడా ఒక నిర్ణయం, మేము ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే, ఆదాయం అనే దేవుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్, ఎవరన్నా మనకిచ్చిన మొట్టమొదట దశమ భాగం దేవుని కొరకై తీసిపెట్టాలి. అంతేకాకుండా ప్రతి నెల మాకు దేవుడిచ్చే ఆదాయంని తీసుకొని మేము కూర్చొని ఒక బడ్జెట్ అనేది తయారు చేసేవారం. ఆ బడ్జెట్లో ఏం చేసేవారం అంటే, ఇది మొదట దశమ భాగం అని తీసుకొని ఆ ఎంత వచ్చిందో ఆ మొత్తంలోంచి అది తీసి పక్క పెట్టి అదొక కవర్లో పెట్టి ఒక డబ్బాలో వేసేవారు. రెండవది అర్పణలు.
అని చెప్పి ఎన్ని ఆదివారాలు నేను చూసుకొని దాని ప్రకారంగా మా హృదయం తట్టినట్టు దేవుడు నడిపింపు ప్రకారంగా అది తీసి వారం కింద అని చెప్పి అది కూడా కట్టి అది ఇంకో డబ్బాలో వేసేవారు. దాని తర్వాత మిషన్స్, దేవుని సేవకు ఇతర స్థలాల్లో జరగడానికి వరకు అది మొత్తం తీసి అది వేసేవారు. దాని తర్వాత ఆర్ఫన్స్ అండ్ విడోస్, అనాథలు విధవరాళ్ళ కొరకు అని చెప్పి ఇంకొద్దిగా తీసి అది డబ్బాలో పెట్టేవారు. అవన్నీ తీసిన తర్వాత ఎంత మిగిలిందో ఆ మిగిలిన డబ్బుతోని ఎలా బ్రతకాలి అనేది ఒక్కొక్క అంశం రాసుకునేవారు. బియ్యము, పప్పులు, ఉప్పులకి ఇంత, రోజు ఖర్చు పెట్టిన కూరగాయలకి, మాంసానికి, పాలకి, లేకపోతే ఇంకేదైనా దానికి ఇంత, న్యూస్ పేపర్కి, ఇంకా లేకపోతే కేబుల్కి కానీ టీవీకి కానీ ఇంత, మరి పెట్రోల్ కానీ ఇంకేదైనా దానికి ఇంత అని చెప్పి, గ్యాస్, ఇట్లా ప్రతిదానికి లిస్ట్ లాగా రాసుకొని దేని మొత్తానికి దానికి తీసుకొని డబ్బాలో పెట్టేవారు. పెట్టిన తర్వాత కొన్నిటికి ఉండేది కాదు డబ్బు, దేవుడు ఇస్తాడు. కానీ దశమ భాగం మట్టుకు మేము ముట్టం, అది దేవునికి చెందింది అనే నిబ్బరమైన నిశ్చయత, విశ్వాసం మాకు ఉండింది. ఎందుకంటే దేవుడు వాగ్దానము తప్పడు. దేవుని వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో మనము అనుభవిస్తాం. కానీ మర్చిపోవద్దు, దేవుణ్ణి నమ్మినప్పుడు మన విశ్వాసంలో మనం పరీక్షించబడతాం. కాబట్టే మనం దశం భాగం ఇస్తున్నా కూడా మాకు కొన్ని రోజులు కొద్ది కాలము కొద్ది లోటు ఉండింది. హల్లెలూయా. కొద్ది కాలం అంటే 2 వారాలు 3 వారాలు కాదు, చాలా కాలమే. అయినా నమ్మకముగా దేవునికి ఇచ్చేవారు. ఎందుకంటే నా దేవుడే నా సమస్త అవసరాలు తీర్చేవాడనే నమ్మకం మా హృదయంలో ఉంది కాబట్టి. హల్లెలూయా. ఒకరోజు ఏమైందంటే అన్నీ అయిపోయి, డబ్బులన్నీ అయిపోయి, నా భార్య గర్భవతి, తినడానికి ఏమీ లేదు, బియ్యం తప్ప. ఒక్కడిని ఓ రూమ్లో కూర్చొన్నాను, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టు సమృద్ధికి సంబంధించిన వాగ్దానాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఇది కెనెత్ కోప్లాండ్ గారు ఎవరో రాసినటువంటి పుస్తకం. అది తీసుకొని దాంట్లో ఒక్కొక్క వాగ్దానం చదువుతున్నా. అది చదువుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన వాక్యము నాకు రేమాగా తట్టింది. ఇలాగ ఏదో కొట్టొచ్చినట్టు వచ్చింది వాక్యం. ఎన్నో ఉన్నాయి సమృద్ధి వాచనాలు, అవన్నీ చదువుతున్నాను. కానీ ఇది ఇట్లా దూకి నా హృదయంలో ఏదో కదిలింపు జరిగింది. ఇది రేమా. అప్పుడు నేను చదివినప్పుడు ఏమన్నా, గాడ్ హ్యాత్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్, అంటే తన దేవుని సేవకులు క్షేమముగా ఉండుట్లో దేవుడు ఎంతో ఆనందిస్తాడు అని. అయితే నేను అన్నాను, ప్రభువా, నేను క్షేమంగా నా సమృద్ధిలో లేను, ప్రాస్పెరిటీ లేదు నాకు, ఎందుకంటే నాకు తినడానికి కూడా సరిగ్గా లేదు. కాబట్టి నువ్వు నా నిమిత్తమై నువ్వు సంతోషించటం లేదు. దేవునికి స్తోత్రం. నీ చిత్తం అయితే నేను సమృద్ధిలో బ్రతకడం కాబట్టి హల్లెలూయా అని చెప్పి దేవుని స్తుతించాను. సాక్ష్యం కొద్దిగా పెద్దగా అవుద్ది కాబట్టి ఒక విషయం చెప్తాను. ఆ రోజు రాత్రి మేము నిద్రపోక ముందు, పడుకోక ముందు, దేవుడు అద్భుతంగా మాకు ఆ రోజుకి మరుసటి రోజుకి కావాల్సినంత డబ్బు దేవుడు మాకు ఇచ్చాడు. ఎవరికి చెప్పలేదు, ఎవరిని అడుక్కోలేదు. ఎవరో మమ్మల్ని పిలిచి, అక్కడ రోడ్డు మీద ఉంటే మేము ఎవరినో విజిటింగ్కి వెళ్ళాం, వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేస్తున్నాం. విజిటింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. ఎవరో చూసి మమ్మల్ని పిలిచి రమ్మన్నారు. వారిని ప్రేరేపించి వారి ద్వారా దేవుడు మమ్మల్ని దీవించాడు. హల్లెలూయా. దేవుడు అందుకే మన సోర్స్, ఆధారం మనిషి కాదు. మనం ఏమనుకున్నాం, కొద్దిమంది సేవకులు ఆ విజిటింగ్కి వెళ్తే ఆ వ్యక్తి నాకు గత నెల నేను వచ్చినప్పుడు 2,000 ఇచ్చాడు కాబట్టి ఈ నెల కూడా 2,000 ఇస్తాడేమో అనే ఆశతో వెళ్తారు కొద్దిమంది సేవకులు. తప్పు అనుకోకండి, అది నిజంగా సహజంగా మనుషులు చేసేటువంటి విషయం. ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, ఎంతో గొప్పగా ఏదో అభిషేకంతో చెప్పినట్టు చేస్తుంటారు. ఇదంతా అది అయిన తర్వాత ఆ వ్యక్తి అయ్యా వందనాలు అని చెప్పి పంపించేస్తుంటాడు. అరే ఇంకా నాకేం ఇవ్వలేదే కదా, ఏంటి అబ్బా అనుకుంటా ఉంటాం అని బయటకు వచ్చేస్తాం. రాదు, ఏమి ఇవ్వరాలు అనగానే ఒకలాంటి కోపం వస్తుంటుంది. ఒఫెండ్ అవుతాం, అభ్యంతరపరచం. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వాలి? అది నా ప్రశ్న. ఎందుకు ఇవ్వాలి? ఆయనపై నువ్వు ఆధారపడి ఉన్నావా? ఆయన ద్వారా నీకు ఇస్తాడని దేవుడు చెప్పాడా? సేవ ఎప్పుడూ ఆ విధంగా చేయకూడదు.
దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనకి తెలియదు. ఏలియాని చూసుకోవడానికి మనుషులను వాడుకోలేదు దేవుడు, కాకోలాలను వాడుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. ఒక్కోసారి సేవకునికి యొక్క అవసరాలు తీర్చబడ్డానికి మరి నమ్ముకున్నటువంటి దేవుని భక్తుల్ని వాడుకోడు, విశ్వాసుల్ని వాడుకోడు. అవిశ్వాసుల ద్వారా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకసారంట ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ కూటమికి వెళ్ళాడు. వెళ్ళి ఎన్నో రోజులు వాక్యం ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయన పేరట ఆయన కొరకని చెప్పి అర్పణలు తీసుకొని ఒక నయా పైస ఇవ్వలేదంట ఆయనకి. డ్రైవ్ చేసుకుంటూ ఎన్నో వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. వెళ్తా ఉన్నాడు. తినడానికి ఏమీ లేదు, ఆకలి మలమల మాడిపోతున్నాడు. అప్పటికీ కొన్ని రోజులు ఉపవాసంలో ఉన్నాడు. ఎందుకంటే ఏమీ లేదు తినడానికి. వాళ్ళు ఇవ్వలేదు, ఈయన తినడానికి దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. ప్రయాణమై వెళ్తూ ఉంటే పెట్రోల్ అయిపోతూ ఉంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మొత్తం ఆగిపోయింది బండి. దేవుని దయ వల్ల గ్యాస్ స్టేషన్ దగ్గరే ఉందంట. మెల్లిగా నూకి అక్కడికి వెళ్ళాడు. ఏమీ బలము లేదు, తినడానికి ఏమీ లేదు. అక్కడ వచ్చి ఆ వ్యక్తి అన్నాడంట, ఆ గ్యాస్ స్టేషన్లో వెళ్ళి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడు ఇంకొక కారు వచ్చి పెట్రోల్ కొరకు వచ్చారు. వారు అన్నారంటే, అయ్యా నువ్వు పోసుకుంటే మేము పోసుకోండి. ఈయన దగ్గర డబ్బు లేదు. ఆయన లేదు మీరు పోసుకోండి అని. తర్వాత నేను పోసుకుంటాను పెట్రోల్ అని. ఎందుకంటే డబ్బు లేదని చెప్పలేం కదా. అయితే వారు పెట్రోల్ పోసుకున్న తర్వాత ఆ కారు డోర్ ఇప్పి ఏదో పాప్కార్న్ ఉందంట. అది సగం తినేసిన పాప్కార్న్ మిగిలిపోయింది ఏదో. అది ఇట్లా పడేస్తుంటే ఆయన తీసుకొని, నేను తీసుకోవచ్చా అంటే తీసుకోమంటే తిన్నాడంట. భయంకరమైన ఆకలిలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు. ఎవరికీ చెప్పుకోలేడు. పెట్రోల్ పోసుకునే డబ్బు లేదు. కానీ ఎవరికీ చెప్పటం లేదు. చూడండి, జాగ్రత్తగా వినండి. పరీక్షలనే వస్తాయి మన విశ్వాసానికి. దేవుడు నమ్ముకున్నావు కాబట్టి వెంటనే ఒక మ్యాజిక్ లాగా చేయడు దేవుడు ఏది కూడా. మన విశ్వాసం ద్వారా దాన్ని పొందాలి మనం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అంతలోపల ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి, ఆ పెట్రోల్ బంక్ ఓనర్ వచ్చి ఏదో మాట్లాడుతూ, నువ్వెవరు అంటే, అయ్యా నేను ఇట్లా దేవుని సేవకునివా అన్నాడంట. అని మరి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఇలా ఈ ప్రదేశంలో ప్రకటించానండి వాక్యము అంటే, వారు నీకేమైనా ఇచ్చారా అన్నాడంట. ఏం చెప్పాలో తెలియదు. లేదండి అన్నాడంట. నాకు తెలుసు. ఆయన చర్చ్కి వెళ్ళేవాడంట ఆ వ్యక్తి, కానీ విశ్వాసి కాదు. వారిని బూతులు తిట్టడం మొదలుపెట్టాడంట. ఆ సంఘ పెద్దల్ని, సంఘస్థుల్ని. వారు ఎటువంటి చెడ్డవారు, నీ పేరున అర్పణలు తీసుకున్నారంటే తీసుకున్నారండి అన్నాడు. మరి నీకేమైనా ఇచ్చారంటే ఇవ్వలేదన్నాడు. నాకు తెలుసు అని చెప్పి మళ్ళీ బూతులు మాట్లాడంట. బూతులు మాట్లాడి, నువ్వు దేవుని సేవకుడు కదా యవనస్తుడా, నువ్వు దేవుని సేవకుడు కదా, నువ్వు దేవుని సేవ ఆపకు. నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ ఆపకు. ఇదిగో నువ్వు వెళ్ళి ఎంత పెట్రోల్ పడుతుందో మొత్తం ఫిల్ చేసుకొని కార్, నీకు ఏం కావాలంటే అది తీసుకొని తినన్నాడంట పెట్రోల్ బంక్లో. ఆ పెట్రోల్ బంక్ అంటే దాంట్లో తిండి వస్తువులు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, కాదు శాండ్విచ్లు ఉంటాయి, అన్ని రకాల తిండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం చెప్తున్నాను తెలుసా? ఆ బిడ్డ అంత ఆకల్లో ఎవరికీ చెప్పుకోలేదు దేవునికి తప్ప. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయన ఎంత నమ్ముతాడు, నన్ను నిజంగా నమ్ముతాడా, లేకపోతే పరీక్ష ఒత్తిడి వచ్చేటప్పుడు మనుషులకు చెప్పేసుకుంటాడా, మనుషులపై ఆధారపడతాడా? ఆధారపడలేదు. అప్పుడు అవన్నీ ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంగా తిని సంతోషంగా మరి దేవుని స్తుతిస్తూ వెళ్ళాడు. ఏం చెప్తున్నాను ఇక్కడ మర్చిపోకండి, ఎవరి ద్వారా ఇచ్చాడు? దేవుని నమ్ముకున్న వాడిని ద్వారా కాదు, దేవుని సంఘ పెద్దల్ని దూషించినటువంటి వాడు, కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు. వాడు అవిశ్వాసం ఉండొచ్చు, కానీ దేవుడంటే ప్రేమ ఉంది ఆ బిడ్డకి. అందుకే అన్నాడు, యవనస్తుడా
నువ్వు ఎప్పుడూ మానకు దేవుని సేవ అని చెప్పి ఆయన ఎంత ఇవ్వగలడో ఇచ్చి, కాక చాలా పెద్ద మొత్తము డబ్బు ఆయన ఇచ్చాడంట. ఇదిగో తీసుకో నీ ఖర్చులకని చెప్పి ఎన్నో వేల రూపాయల సమానమైనంత డబ్బు ఆయన జోబులో పెట్టి పంపించాడంట. హల్లెలూయా. చూసారా, మనము క్షేమములో సమృద్ధిలో దేవుని సేవకులు ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి మనిషి మీద ఆధారపడకండి, మనుషుల తట్టు చూడకండి. ఈ పాండమిక్, ఈ మహమ్మారి ఉందే, దానివలన అనేక సంఘ కాపర్లు కూడా గొప్ప ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇది పరీక్ష సమయం. ఈ సమయంలో కూడా దేవుని సేవకుడా, నువ్వు దశమ భాగం ఇస్తున్నావా? బోధిస్తున్నావు ఇవ్వమని అందరికీ, నువ్వు చేస్తున్నావా? నువ్వు అర్పణలు ఇస్తున్నావా? నీవు నమ్ముతున్నావా? లేకపోతే ఒక వృత్తిగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? నువ్వు అనుభవిస్తున్నావా ఈ వాక్యాన్ని? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాల్సింది. దేవుడు ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చడమే కాక నీ ఆశల్ని కూడా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అది నా దేవుడు. సమృద్ధిలో బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. పోయినసారి గత ఆదివారం దీని గురించి మాట్లాడుతూ సమృద్ధి అంటే ఏంటో అనేకమైన తెలుగులో ఉన్న పదాలు మీకు చెప్పాను. శ్రేయస్సు, భాగ్యము, కలిమి, సంపద, సౌభాగ్యము, సమృద్ధి, అభివృద్ధి, మరి అభ్యుదయము, మరి క్షేమము, శుభము, సంపత్తు, ఐశ్వర్యము, మరి సఫలత, సుసంపన్నత, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఇవన్నిట్లో మనం అనుభవించడమే దేవుని యొక్క ఆశ. ఏమన్నాము? ఏ కొరత, లేమి, అక్కర, అవసరత లేకుండా జీవించుటయే సమృద్ధి. ఈ విధంగా మనము దీవించబడ్డటువంటి జీవితము జీవిస్తూ అనేకులకి దీవెనకారంగా ఉండాలనేదే దేవుని చిత్తం మన పట్ల అయి ఉన్నది. హల్లెలూయా. నమ్మిన వారామని చెప్పండి. అయితే ఇంకో విషయంకి వెళ్దాం. రెండో అంశం ఏంటంటే, ఈ సమృద్ధి, క్షేమము, సంపద అనేది ప్రార్థన విజ్ఞాపనల ద్వారా పొందేది కాదు. అనేక మందికి ఇది షాక్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నన్ను దీవించు, నన్ను సమృద్ధిలోకి నడిపించు అని. చేయడము తప్పు అని నేను అన్ను, కానీ ఆ పద్ధతిలో మనము సమృద్ధిలోకి అడుగు పెట్టలేము. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళగలము? ఈ సమృద్ధి, ఈ సంపద, ఈ యొక్క క్షేమము ఏ విధంగా అనుభవించగలమంటే, ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నిబంధన, ఒక ఒడంబడికపై ఆధారపడి ఉన్న విషయం. దేవుడు మనిషితో చేసినటువంటి ఒక ఒడంబడిక, దేవుడు మనిషితో చేసినటువంటి ఒక నిబంధనపై ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 51వ వచనము 2వ వచనం చూసుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్టు చేసి తిని. ఇంగ్లీష్లో చదివి దాన్ని తర్జుమా చేద్దాం. చాలా బాగుంది ఇంగ్లీష్లో. లుక్ అంటు అబ్రహాం యువర్ ఫాదర్ అండ్ అంటు సారా దట్ బేర్ యూ, ఫర్ ఐ కాల్డ్ హిమ్, నేను అబ్రహామును పిలిచాను, అండ్ ఐ బ్లెస్డ్ హిమ్, నేను ఆయన్ని దీవించాను, అండ్ ఐ ఇంక్రీజ్డ్ హిమ్, ఆయన్ని హెచ్చించాను. హల్లెలూయా. చూసారా, దేవుడు పిలిచాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు హెచ్చించాడు. దీనంతటికి మూలము దేవుడై ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన ఏర్పరిచాడు. ఆ నిబంధనలో దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో దానిని బట్టి దేవుడే చేశాడు. కాబట్టి మన నమ్మకము, మన విశ్వాసము
దేని మీద ఉండాలి? దేవుడు మనకిచ్చిన మాటపై ఉండాలి. ఆయన నిబంధనలో ఆయన మాట స్థిరపరచబడి ఉన్నది. దేవుడు మాట్లాడిన మాటలు ఉల్లంఘించకుండా ఉండడానికి నిబంధన ద్వారా దాన్ని స్థిరపరిచాడు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఏం చెప్పాడో అబ్రాహాముతో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అనునని అబ్రహాముతో చెప్పాను. 2వ వచనం చూసుకుందాం. నేను నిన్ను ఒక గొప్ప జనముగా చేసేదను, నేను నిన్ను దీవించెదను, నేను నీ నామము గొప్ప చేసేదను, నిన్ను చివరిదేంటి? నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇంగ్లీష్లో చూద్దాం. 4 అంశాలు ఇక్కడ. ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్. ఎవరు చేస్తున్నారండి? అబ్రహాము స్వశక్తితో కాదు, అబ్రహాముకున్న పలుకుబడితో కాదు, అబ్రహాముకున్న ధనముతో కాదు. దేవుడు ఏమన్నా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నీ నామంని గొప్ప చేస్తాను, అండ్ యూ షాల్ బి అ బ్లెస్సింగ్. నీవు ఆశీర్వాదముగా నుండు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు చేస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ వాగ్దానాలని బట్టి అబ్రహాం ఏమంటున్నాడు? నువ్వు అన్నీ వదిలి నా వెంట రావాలంటున్నాడు. గమనించండి. ఈ షరతులు పెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ విధంగా నిన్ను దీవిస్తాను అన్నాడు. అయితే ముందు కొనసాగుతూ ఉండగా మనం ఏం గమనిస్తామంటే, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి సంభాషణ, ఒడంబడిక, ఇవన్నీ కూడా నిబంధనలో స్థిరపరచబడ్డాయి. ఇది ఎక్కడ చూడగలం అంటే ఆదికాండం 15వ అధ్యాయము మెల్లిగా చదువుదాం. 3 నుంచి 17 వచనాల వరకు జాగ్రత్తగా చదవాలి. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. యెహోవా వాక్యము ఏమన్నాడు? అయ్యా, నీవు నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి నా దాసుడైన ఎలియాజరే నాకు ఏమవుతాడు? వారసుడు అవుతాడా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహాముకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, ఎలియాజరు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? ఈ ముసలి తనములో ఉన్న అబ్రహాముకి, సారాకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీ ముసలితనములో కూడా ఏమంటున్నాడు? నీకు ఒక వారసుడిని నేను ఇస్తాను, నీ గర్భఫలం. హల్లెలూయా. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, అప్పుడు వెలుపలికి తెచ్చాడు. అంటే గుడారంలోంచి బయటికి రమ్మన్నాడు దేవుడు. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించు, నీ చేతనైతే లెక్కించుమని చెప్పాను. నీ సంతానం అలాగున ఉన్నని చెప్పాను. ఇంతగా నిన్ను దీవిస్తాను, గొప్పగా నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడా దేవుడు. చూపిస్తున్నాడు ఇక్కడ. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేదా. మరియు ఆయన, నీవు ఈ దేశములను స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియను. ఈ దేవా, ఇదంతా నువ్వు స్వతంత్రించుకుంటావని చెప్తున్నావు కదా, ఇది నేను స్వతంత్రించుకుంటానని నాకు ఏ రకంగా నాకు నమ్మకం కలుగుతుంది అంటున్నాడు. అప్పుడు ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. చూసారా, దేవుడు ఇవన్నిటిని తీసుకు ఈ యొక్క జంతువుల్ని, ఈ పిట్టల్ని పట్టుకొని రమ్మంటున్నాడు. అతడు అవన్నీ తీసుకుని వచ్చి వాటిని నడుమకు ఖండించాడు. దేని ఖండములను దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. అంటే ఈ విధంగా
దాన్ని ఖండించి దేనికి దానికి ఎదురు బదురుగా పెట్టాడు. పక్షులను అతడు ఖండింపలేదు. అప్పుడు పక్షుల్ని ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద అది వాలినప్పుడు చేసినప్పుడు కళేబరాలు ఉన్నాయి కదా, వాటి మీద గద్దలు వస్తున్నాయి అప్పుడు మాంసం కొరకు. అబ్రహాము అబ్రహాం ఏం చేశాడు? వాటిని తోలెను. వాటిని తొలగొట్టాడు. ప్రొద్దుగుంక పోయినప్పుడు అప్పుడు ప్రొద్దుగుంకుతా ఉంది. అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. గాఢ నిద్ర పట్టింది అబ్రహాంకి. ఇప్పుడు చూడండి ఏమైందో. భయంకరమైన చీకటి అతన్ని కమ్మెను. భయంకరమైన చీకటి ఆయన్ని కమ్ముకొను. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. నేను తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడదు. అమోరీయులు అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాము చెప్పెను. మరియు ప్రొద్దుకుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను కనిజీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజీయులను రెఫాయిములను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. హల్లెలూయా. చూసారా ఏమైంది ఇక్కడ? రక్తముతో నిబంధన స్థిరపరచబడుతుంది. దేవుడు ఏమన్నాడు? ఈ ప్రాంతం అంతటిని కూడా నీకు నీ యొక్క వారసులకు సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము నాకు ఇది ఎలా తెలుస్తుంది ప్రభు అంటే ఇవన్నీ తీసుకున్నామన్నాడు. అప్పుడు వాటిని మధ్యకి ఛేదించి వాటిని ఎదురుబదురు పెట్టి ఆ యొక్క అర్పణ దేవుడికి ఇచ్చినప్పుడు ఆ యొక్క అగ్ని దాని ద్వారా వెళ్ళి రక్తం కార్చబడ్డది. దేవుని యొక్క ప్రసన్నత వాటి మధ్యలోంచి వెళ్ళింది. అప్పుడు ఒక నిబంధన ఏర్పరిచాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు అబ్రహాముతో ఏది వ్యవహరించారో ఆ వ్యవహరించినటువంటి అంశము నిబంధనలో స్థిరపరచబడ్డది.